హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో అప్రిలియా ట్యూనో 457 బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది RS457 కి తమ్ముడు. RS457 తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ప్రైస్ అనేది కొంచెం తక్కువలోనే మనకి అవైలబుల్ గా అయితే ఉంది. సో ఇది పవర్ఫుల్ నేకెడ్ కేటగిరీ మెషిన్ అనమాట. రియాలిటీలో బైక్ చూడటానికి చాలా బాగుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ అనేది టోటల్ గా 2 కలర్స్ అవైలబుల్ గా ఉంది. ఆ కలర్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. అప్రిలియా వాళ్ళు ఈ బైక్ లో 2 కలర్స్ మనకు ఆఫర్ చేసినా సరే 2 కలర్స్ అనేవి రియాలిటీలో చూడటానికి చాలా బాగున్నాయి. ఎస్పెషల్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో రియాలిటీలో చాలా స్టన్నింగ్ గా కనిపిస్తుంది. పర్సనల్ గా కూడా నాకు బాగా నచ్చింది ఈ కలర్ అనేది. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ ఓన్లీ సింగిల్ మోడల్ లోనే ఈ బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. ఇంకెలాంటి మోడల్స్ లేవు. నెక్స్ట్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే రియాలిటీలో వెహికల్ లుక్స్ చూడటానికి బాగున్నాయి. కానీ లిటిల్ బిట్ కొంచెం బైక్ బల్కీగా కనిపిస్తుంది. ఎందుకంటే ట్యాంక్ అనేది కొద్దిగా పెద్దగా ఇచ్చారు. సో ఓవరాల్ గా ఈ బైక్ ఫొటోస్ లో కంటే రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. సో ఇది ఓవరాల్ గా కలర్స్, మోడల్స్, లుక్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. హెడ్ లైట్ డిజైన్ కూడా బాగుంది. అలానే డిఆర్ఎల్స్ కూడా ఇచ్చారు. సో ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం విజన్ అనేది బాగానే ఉంటుంది. బట్ సైజే కొద్దిగా చిన్నగా ఉందన్నమాట. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్ లైట్ లోనే ఇన్బిల్ట్ గా వింగ్ లైట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా ఇక్కడ హెడ్ లైట్ దగ్గర ఉంటుంది. అలానే ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిని ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను రేడియేటర్ కి సిగ్నల్ లైట్స్ ఉండటం చూస్తున్నాను. కానీ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు. అది ఇచ్చేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm బ్లాక్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 120mm ఉంది. అలానే మీరు ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. సో యూఎస్డి ఫోక్స్ లో ఏంటంటే స్టిఫ్నెస్ బాగుంటుంది. అలానే హై స్పీడ్స్ లో వెళ్ళేటప్పుడు స్టెబిలిటీ కానీ హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ని ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్, పెద్ద ప్లేట్ ఉండటం అనేది. ఇంకా ఫ్రంట్ లో బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 4 పిస్టన్ రేడియల్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. సేఫ్టీ స్టాండర్డ్ గా డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అనేది ఉంది. అలానే ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 110/70 నుంచి రేడియల్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. వైడ్ గా ఉంది టైర్ అనేది. సో మనం రైడ్ చేసేటప్పుడు రోడ్డు మీద గ్రిప్ అనేది బాగుంటుంది. అలానే అలవిల్ డిజైన్ కూడా చూడటానికి సింపుల్ గా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మీరు స్లైడర్స్ ని పెట్టించుకోవచ్చు ఫర్ సేఫ్టీ పర్పస్ కింద. అలానే ఇంకా ఫ్రంట్ లో ఫైబర్ మడ్గార్డ్ ఉంది. దీనిపైన కూడా HBR రేసర్ అని చెప్పి మెన్షనింగ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ కలర్ చూడటానికి బాగుంది కదా. సేమ్ RS457 లో ఏ ఇంజిన్ అయితే ఉంటుందో ఈ ట్యూనో 457 లో కూడా సేమ్ అదే ఇంజిన్ మనం చూడొచ్చు. కానీ లిటిల్ బిట్ చేంజ్ ఏంటంటే గేర్ రేషియోస్ ని ఈ బైక్ లో ట్యూన్ చేశారు. సో దీని వల్ల కొద్దిగా అగ్రెసివ్నెస్ అయితే ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. సో చేంజ్ అయితే ఇదే, ఇంకా రిమైనింగ్ మొత్తం సేమే ఉంటుంది. సో ఇది నేకెడ్ మిషన్ కాబట్టి కంపెనీ వాళ్ళు ఈ లిటిల్ బిట్ చేంజ్ అనేది చేశారు. నెక్స్ట్ ఇంకా మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్లైన్ 2 సిలిండర్ 8 valves 457cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 47.6 bhp ను, టార్క్ 43.5 న్యూటన్ మీటర్స్ ను ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 6 గేర్స్ ఉంటాయి. సో ఇది పవర్ఫుల్ ఇన్లైన్ 2 సిలిండర్ ఇంజిన్ అనమాట. రియాలిటీలో పికప్ గానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో మీరు సిటీ రైడింగ్ చేసినా, లాంగ్ జర్నీస్ వెళ్ళినా, ఏ కండిషన్ అయినా సరే ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ ఉండదు. మీరు డిసప్పాయింట్ కూడా అవ్వరు. సో DOHC 457cc తో ఇన్లైన్ 2 సిలిండర్ లో వేరే కంపెనీలో కూడా ఈ బైక్ ఉన్న ప్రైస్ రేంజ్ లో కాంపిటీషన్ అయితే లేదు. సో ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్ బైక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ రేడియేటర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే కూలెంట్ టాప్ అప్ అనేది ఇక్కడ కింద ఇచ్చారు. సో ఏవైనా తగిలి డ్యామేజ్ అవ్వకుండా పైన కవర్ కూడా ఉంది. అలానే ఈ సైడ్ ప్యానల్స్ పైన ట్యూన్ అని చెప్పి గ్రాఫిక్స్ ని మీరు చూడొచ్చు. ట్యాంక్ పైన కూడా అప్రిలియా అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. అలానే వీళ్ళ 54 టైటిల్స్ కి సంబంధించిన బ్యాడ్జింగ్ అనేది ఉంది. బ్యాక్ సైడ్ సీట్ ప్యానల్స్ పైన 457 అని చెప్పి మెన్షనింగ్ చేశారు. ఓవరాల్ గా గ్రాఫిక్స్ అనేది చూడటానికి సింపుల్ గా బాగుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఏం బాగలేదు. 125cc బైక్స్ లో ఉండి మిర్రర్స్ లా అనిపిస్తున్నాయి. సో వీటిని కొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలానే ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇవి నాన్ అడ్జస్టబుల్ అనమాట. ఇంకా ఈ బైక్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంది. సో థ్రాటలింగ్ అనేది సెన్సార్ బేస్డ్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. సిగ్నల్ స్విచ్ ఉంది. అలానే హార్న్ ఉంది. ఇంకా ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగుంటుంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను కూడా ఇచ్చారు. అలానే కింద చూస్తే కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఉంది. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగున్నాయి.
నెక్స్ట్ ఇంకా కీ ప్లేస్మెంట్ అనేది ట్యాంక్ దగ్గర ఇచ్చారు. కీ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. లేజర్ కట్ కీ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఆన్ చేయగానే యానిమేషన్ చూడటానికి ఇలా ఉంది. సో 1 సెకండ్ ల్యాగ్ అయితే ఉందన్నమాట కన్సోల్ ఆన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంకా కన్సోల్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, ABS లైట్, హెడ్ లైట్ సంబంధించిన లైట్, న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూస్తే ATC అని కనిపిస్తుంది కదా. ఈ బైక్ లో మీరు టోటల్ గా 3 లెవెల్స్ లో ట్రాక్షన్ కంట్రోల్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ATC అంటే అప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్ అని ఫుల్ ఫామ్. అలానే ఇంకా టోటల్ గా 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. స్పోర్ట్స్, ఎకో, రెయిన్ అని చెప్పి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఉన్న ఈ మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ ABS ఏదైతే ఉంటుందో అది ఆఫ్ అవుతుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ABS ఆఫ్ చేసుకుని కూడా రైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ ఇచ్చారు. అలానే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే కన్సోల్ లో ఉన్న వేరే సెట్టింగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ నేను ప్రెస్ చేశాను. ఇక్కడ వెహికల్, డాష్ బోర్డు, మల్టీమీడియా, ల్యాప్ టైమర్, సర్వీస్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్తే షిఫ్ట్ లైట్ ఫీచర్ అనేది ఉంది. సో 5300 RPM దగ్గర ఈ షిఫ్ట్ లైట్ సెట్ అయి ఉంది. సో కావాలనుకుంటే మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఆప్షన్ క్యాలిబ్రేషన్ ఉంది. ఇది వర్క్ అవ్వాలంటే వెహికల్ అనేది రన్నింగ్ లో ఉండాలి. అలానే మనం డాష్ బోర్డ్ ఆప్షన్ లోకి వెళ్తే క్లాక్ సెట్ చేసుకోవచ్చు, ఫ్యూల్ కన్సంప్షన్, లాంగ్వేజ్ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా మల్టీమీడియా ఆప్షన్ లోకి వెళ్తే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ మొత్తం ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే ల్యాప్ టైమర్ ఇచ్చారు. ఇది మనకి ట్రాక్స్ యూజ్ అవుతుంది ఈ ల్యాప్ టైమర్ ఫీచర్ అనేది. ఫైనల్ గా సర్వీస్ ఉంది. సో వెహికల్ కి సంబంధించిన సర్వీస్ మొత్తం ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ లో ఉన్న కన్సోల్ గురించి. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, యానిమేషన్ కూడా బాగుంది. మనకి డైలీ లైఫ్ లో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఈ కన్సోల్ లో ఉన్నాయి కాబట్టి కన్సోల్ వైజ్ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో చాసిస్ వైజ్ ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేశారు. సో అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి రైడ్ చేసేటప్పుడు స్టెబిలిటీ కానీ ఆ కంట్రోలింగ్ అనేది బాగుంటుంది. ఇంకా రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే బ్యాక్ సైడ్ అల్యూమినియం సింగామ్ ను కూడా యూజ్ చేయడం జరిగింది. సో అల్యూమినియం సింగామ్ ఏంటంటే రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే కంట్రోలింగ్ కూడా బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. చైన్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర పెడక్ స్టాండ్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది. LED టైల్ లైట్ ఇచ్చారు. టైల్ లైట్ డిజైన్ చూడటానికి కూడా బాగుంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా టైల్ సెక్షన్ ని బాగా స్పోర్టియర్ గా డిజైన్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజ్ వచ్చేసి 150/60/17 ఇచ్చారు. సో ఈ బైక్ లో వైడ్ రేడియల్ టైర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ గ్రిప్పింగ్ వైజ్. ఇంకా బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఇచ్చారు. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అట్లీస్ట్ 240mm డిస్క్ ఇచ్చుంటే బ్రేకింగ్ బైట్ అనేది ఇంకా బాగుండేది. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 130mm ఉంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ ఉంటుంది కదా, అది ఎక్స్పోజ్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో ఇన్ కేసు ఎప్పుడైనా క్రాష్ అయితే ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఎక్స్పోజ్ అవ్వకుండా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్ కూడా అల్యూమినియం ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ సిస్టమ్ వైజ్ అండర్బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది. సౌండ్ రియాలిటీలో మనం వినటానికి బేసిక్ గా వినిపిస్తుంది అనమాట. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ ఉంది. కాపర్ కలర్ లో ఎగ్జాస్ట్ పైప్స్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో సీటింగ్ వైజ్ స్టెప్ అప్ సీట్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ చాలా తక్కువగా ఉంది. అలానే ఫ్యామిలీ వైజ్ గా కూడా ఈ బైక్ ని మనం యూజ్ చేసుకోలేము. సో రైడర్ కి పర్లేదు, సీట్ కుషనింగ్ బాగుంది. అలానే ఓవరాల్ గా నేకెడ్ మోడల్ కాబట్టి కంఫర్ట్ అనేది బాగానే ఉంది. అలానే ఈ బైక్ లో ఫైబర్ ట్యాంక్ ఇచ్చారు. ఇది మెటల్ కాదు, డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ లో చూడొచ్చు. ట్యాంక్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, బల్కీగా. నెక్స్ట్ ఈ బైక్ లో సీట్ హైట్ 800mm ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12.7 లీటర్స్ ఇచ్చారు. మైలేజ్ వైజ్ మీరు బిలో 30 కిలోమీటర్స్ మైలేజ్ ని ఈ బైక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్ వచ్చేసి టోటల్ గా 175 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వీళ్ళు ఎగ్జాక్ట్ గా మెషరింగ్ చేయలేదు కానీ బట్ 150mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుందని చెప్పి వేరే సోర్స్ లో చూసాను నేను. సో ఫైనల్ గా ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4,65,000 ఆన్ రోడ్ ప్రైస్ లో ఈ బైక్ అనేది ఏలూరు వెస్పా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఈ ప్రైస్ మీ లొకేషన్ వైజ్ కొంచెం అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా కిక్ షిఫ్టర్ ఇవ్వట్లేదు, అది ఇచ్చేసి ఉంటే బాగుండేది. అలానే ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వట్లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఈ బైక్ లో స్లిప్పర్ క్లచ్ ని మనకు ఆఫర్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా అప్రిలియా షోరూమ్స్ అనేవి కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. సో సర్వీస్ రీచ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ అనేది తక్కువ అయితే ఏముండదు, ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అప్రిలియా టోనో 457 బైక్ గురించి. సో RS 457 బైక్ ప్రైస్ చూస్తే 5,05,000 కంటే ఎక్కువే ఉందన్నమాట. సో ఆ బైక్ తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ప్రైస్ అనేది కొంచెం తక్కువలోనే మనకి అవైలబుల్ గా ఉంది.
ఫీచర్స్ వైజ్ కూడా మాక్సిమం సేఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఆ బైక్ లో మీకు ఏంటంటే కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది నేకెడ్ మోడల్ కాబట్టి కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఫీచర్స్ వైజ్ 2 బైక్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. అలానే లుకింగ్ వైజ్ కూడా 2 బైక్స్ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి మీకు డైలీ లైఫ్ ఏ బైక్ సెట్ అవుతుందో దాన్ని హ్యాపీగా చూస్ చేసుకోండి. ఈ ట్యూనో 457 బైక్ అనేది 4,65,000 కి అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇది వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఇన్లైన్ 2 సిలిండర్ డివోచి ప్లాట్ఫామ్ తో 457cc తో ఏ బైక్ అనేది లేదు. సో అప్రిలియా కంపెనీ మనకు ఆఫర్ చేస్తుంది కాబట్టి ఈ ట్యూనో 457 మీరు కన్సిడర్ చేయొచ్చు హ్యాపీగా. సో మీరు లాంగ్ జర్నీస్ వెళ్దాం అనుకున్నా, సిటీ రైడింగ్ కి యూజ్ చేసుకుందాం అనుకున్నా RS 457 తో కంపేర్ చేసుకుంటే ఈ ట్యూనో 457 మీకు చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.